నమస్తే అండి అందరికీ. పరమేశ్వర భక్తి ఛానల్. ఈరోజు మనం గరుడ పురాణం గురించి తెలుసుకుందాం. ఈ గరుడ పురాణానికి గరుత్మంతుడికి సంబంధం ఏంటి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని తన వాహనమైన గరుత్మంతుడికి చెప్తాడు కనుక ఈ పురాణానికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. గరుడ పురాణంలో మొత్తం 18,000 శ్లోకాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా మరణించిన తర్వాత నరకలోక వర్ణన గురించి ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచించబడిన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి ఉపదేశించిన వైష్ణవ పురాణం. ఇది ప్రధానంగా మరణానంతరం జీవితం, స్వర్గ నరకాలు, పాపపుణ్యాలు, ఆత్మ ప్రయాణం మరియు కర్మఫలాల గురించి వివరిస్తుంది. గరుడ పురాణంలో ముఖ్యమైన అంశాలు: 1 మరణాంతర ప్రయాణం, 2 పాపపుణ్యాల ఫలాలు, 3 జీవిత సత్యాలు, 4 మృత్యుమైల, దాన్నే అశౌచం అంటారు. ఇలా ఈ పురాణంలో ఈ 4 అంశాలు ఉంటాయి. ఈ 4 అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరణాంతర ప్రయాణం. ఇది ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత యమలోకానికి చేసే ప్రయాణం. యమధర్మరాజు ఆత్మలను ఎలా తీసుకెళ్తారో వివరించబడి ఉంటుంది. 2వది పాపపుణ్యాల ఫలాలు. మనిషి భూమిపైన చేసిన పాపాలకు నరకంలో పడే శిక్ష, పుణ్యాలకు స్వర్గంలో అనుభవించే సుఖాల గురించి ఇందులో ఉంటుంది. 3వది జీవిత సత్యాలు. మానవుడు ఎలా జీవించాలి, ధర్మం, నీతి ఎలా ఆచరించాలి మరియు కర్మ ఎలా నిర్వర్తించాలి అనే అంశాలు ఉంటాయి. 4వది మృత్యుమైల, అశౌచం. అంటే మరణం సంభవించినప్పుడు పాటించవలసిన నియమాలు, సాంప్రదాయాలు మైల, దాన్నే అశౌచం అంటారు. దాని గురించి కూడా ఈ పురాణంలో ఉంటుంది. దీంట్లో వివరంగా చెప్పబడింది. ఇదండి గరుడ పురాణంలో ఉండే అంశాలు. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇంకా వీటి వివరణ గురించి తెలియాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వివరంగా తెలుసుకుందాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.